ప్రేక్షకులకి మీ రామచంద్రమూర్తి నమస్కారాలు. ఇవాళ జూలై 22 శుక్రవారం. ఇవాళ మార్కెట్స్ ఎలా క్లోజ్ అయినాయో చూద్దాం. ఇవాళ నిఫ్టీ వచ్చి 16,661 దగ్గర ఓపెన్ అయింది. 16,610 లో వచ్చింది. 16,752 దగ్గర హై అయింది. క్లోజింగ్ వచ్చి 16,719 దగ్గర క్లోజ్ అయింది. మొత్తం 114 పాయింట్లు పెరిగింది. 0.69% పాజిటివ్ అయింది. మనం లాస్ట్ వీక్ నుంచి చెప్పుకుంటున్నాం అబోవ్ 16,200 నుంచి పాజిటివ్ అని. సో 16,700 నుంచి 800 వరకు వచ్చే అవకాశం ఉందని మనం రెగ్యులర్గా మాట్లాడుకున్నాం. సో అది కంటిన్యూ అవుతుంది ట్రెండ్ వచ్చి. సో కాబట్టి ఏంటంటే ఈ వీక్ అంతా కూడా పాజిటివ్గా ఉండే అవకాశం ఉంది. ఇప్పుడు మళ్ళీ కూడా రేపు మండే నాడు కూడా పాజిటివ్ ట్రెండే. ఏదైనా ఎనీథింగ్ డౌన్ అయినప్పుడు డిప్లో బై చేసుకోండి. అంటే ఏదైనా 16,600కి వచ్చినప్పుడు 600, 650 దగ్గర వచ్చినప్పుడు బై చేసుకోండి. టార్గెట్ వచ్చి 16,800, 850 దాకా కూడా ఉంది. సో స్టాప్ లాస్ వచ్చి 16,490 స్టాప్ లాస్ పెట్టుకోండి. అలాగే బ్యాంక్ నిఫ్టీ తీసుకుంటే బ్యాంక్ నిఫ్టీ వచ్చి ఓపెన్ 36,322. ఇది లో వచ్చి 36,286 దగ్గర లో అయింది. అలాగే హై 36,823 హై వచ్చింది. క్లోజింగ్ వచ్చి 36,738 దగ్గర క్లోజ్ అయింది. టోటల్గా 537 పాయింట్లు పెరిగింది. 1.49% పాజిటివ్ ఉంది. 1.49% పెరిగింది. కాబట్టి ఇది బ్యాంక్ నిఫ్టీ కూడా ట్రెండ్ చాలా పాజిటివ్గా ఉంది. ఇవాళ మేజర్గా హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఎప్పటి నుంచో హెచ్డిఎఫ్సి బ్యాంకు ఇంకా ర్యాలీలో పార్టిసిపేట్ చేయలేదు. అది ఇవాళ పార్టిసిపేట్ చేసింది. కాబట్టి మార్కెట్ బ్యాంక్ నిఫ్టీ బాగా పెరగడానికి రీజన్ అదే అయింది. అలాగే నెక్స్ట్ ర్యాలీలో కూడా అది హెచ్డిఎఫ్సి బ్యాంక్ చాలా పార్టిసిపేట్ చేస్తుంది. సో మీకు ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీ వచ్చి ఏదైనా 36,500, 600 వచ్చినప్పుడు బయింగ్ చేసుకోండి. టార్గెట్ వచ్చి 37,000. స్టాప్ లాస్ 36,180. సో 36,500 కానీ 400, 600 మధ్యలో బయింగ్ చేసుకోండి. స్టాప్ లాస్ వచ్చి 180, టార్గెట్ వచ్చి 37,000. సో ఇది బుల్లిష్లా ఉంది. మార్కెట్స్ బుల్లిష్లోనే ఉన్నాయి. కాబట్టి ఎవ్రీ డౌన్ ఏది స్టాక్ డౌన్ అయినా కానీ దాన్ని బయింగ్ చేసుకోవచ్చు. అలాగే సెన్సెక్స్ తీసుకుంటే ఇవాళ ఓపెన్ వచ్చి 55,800, హై లో వచ్చి 55,688, హై వచ్చి 56,186, అలాగే క్లోజింగ్ వచ్చి 56,072. దాదాపు 390 పాయింట్లు పెరిగింది. 0.7% పెరిగింది. సో సెన్సెక్స్ కూడా మా రికవరీ బాగా వచ్చింది. లాస్ట్ 1 వీక్ నుంచి మంచి రికవరీ వచ్చింది. సో ఇవాళ ఇవాళ టాప్ గెయినర్స్ చూసుకుంటే అల్ట్రాటెక్ వచ్చి 5% పెరిగింది. అల్ట్రాటెక్ రిజల్ట్స్ చాలా బాగా వచ్చాయి. సో ఇవాళ రిజల్ట్స్ కాబట్టి ఇది 0.5%, 5.3% పెరిగింది. అలాగే హెచ్డిఎఫ్సి వచ్చి 2.3% పెరిగింది. రేపు హెచ్డిఎఫ్సి రిజల్ట్. అలాగే హెచ్డిఎఫ్సి బ్యాంక్ 2.34% పెరిగింది. ఆల్రెడీ రిజల్ట్స్ బాగా వచ్చాయి. తర్వాత యాక్సిస్ బ్యాంక్ 2.14%, ఐసిఐసిఐ బ్యాంక్ 1.7% పెరిగింది. టైటాన్ కంటిన్యూగా లాస్ట్ 3 days నుంచి కంటిన్యూగా పెరుగుతుంది. సో ఇది 1.62% పెరిగింది. అలాగే కోటక్ బ్యాంక్ కూడా 1.4% పెరిగింది. ఇవి టాప్ గెయినర్స్. అలాగే టాప్ లూజర్స్ చూసుకుంటే ఇన్ఫోసిస్ వచ్చి వాళ్ళ రిజల్ట్స్ ఉన్నాయి. ఆ రిజల్ట్స్ గురించి వాళ్ళ కొంచెం వీక్నెస్ వచ్చింది. అలాగే నెక్స్ట్ ఎన్టీపీసీ డౌన్ అయింది 1.19% స్లైట్గా. అలాగే పవర్ గ్రిడ్ వచ్చి 1.1%. తర్వాత ఇండస్ ఇండ్ బ్యాంకు నిన్న నాన్ స్టాప్గా ర్యాలీ వచ్చింది కాబట్టి వాళ్ళు కొంచెం ప్రాఫిట్ బుకింగ్ జరిగింది. స్టిల్ ఇది బయింగ్లో ఉంది. కంటిన్యూ చేసుకోవచ్చు బయింగ్ రేటు. అలాగే హెచ్సిఎల్ టెక్ కూడా ఈ ఐటీలు తగ్గాయి కాబట్టి ఇది కూడా కొంచెం డౌన్ ట్రెండ్ వచ్చింది కానీ టెంపరీగా, బట్ ఓవరాల్గా పాజిటివ్గానే ఉన్నాయి. అలాగే వాళ్ళ స్టాక్ స్పెసిఫిక్ న్యూస్ తీసుకుంటే ఇది ఆర్బీఐ అనౌన్స్మెంట్ చేసింది. వాళ్ళ యాక్చువల్గా ఆగస్టు 2వ తారీఖు నుంచి 4వ తారీఖు వరకు ఇది మీటింగ్స్ జరిగేది, అడ్మినిస్ట్రేటివ్ మీటింగ్స్. డ్యూ టు సమ్ ప్రాబ్లమ్స్ వల్ల రీషెడ్యూల్ అయింది. మానిటరీ పాలసీ కమిటీ మీటింగ్ అది ఆగస్టు 3 నుంచి 5 మధ్యలో ఉంటుంది. సో మోస్ట్లీ ఆగస్టు 5వ తారీఖు మానిటరీ పాలసీ అనేది రిలీజ్ అవుతుంది. తర్వాత ఐటీఐ సైన్స్ ఒక ఆర్డర్ వచ్చింది. దానికి 4G టెక్నాలజీ ట్రాన్స్ఫర్ చేయడానికి ఇది కంపెనీకి పాజిటివ్.
అలాగే వెల్స్పన్ కార్పొరేషన్ ఇది బ్లాస్ట్ ఫర్నేస్ అండ్ సిన్స్టర్ ప్లాంట్ ని స్టార్ట్ చేస్తున్నారు. గుజరాత్ లో అంజార్ దగ్గర ఈ ప్లాంట్ ఉంది. ఇది ఈ వెల్స్పన్ కి పాజిటివ్ న్యూస్. అలాగే ఇండికో రెమెడీస్ యుఎస్ఎఫ్డిఏ ఇన్స్పెక్షన్ జరిగింది. వాళ్ళు ఇన్స్పెక్షన్ చేసి పాజిటివ్ నో అబ్జర్వేషన్ అనేది ఇచ్చారు కాబట్టి ఇది ఇండికో రెమెడీస్ కూడా ఈ కంపెనీ పాజిటివ్ ఉండే అవకాశం ఉంది. తర్వాత ఐటీసీ న్యూస్ ఏంటంటే ఐటీసీ హోటల్ బిజినెస్ ని డీమెర్జ్ చేయడానికి చూస్తున్నారు. ఎందుకంటే ఇన్ఫ్లేషన్ బాగా విపరీతంగా ఉంది కాబట్టి ఈ సప్లై సైడ్ ఛాలెంజెస్ ఉన్నాయి. హయ్యర్ ఎనర్జీ కాస్ట్ అవటం వల్ల ఈ ఐటీసీ చైర్మన్ సంజీవ్ పూరి గారు ఈ న్యూస్ ని వాళ్ళ మధ్యాహ్నం రిలీజ్ చేశారు. ఈ హోటల్ బిజినెస్ అనేది కొంచెం డీమర్జ్ చేయడానికి అవకాశం ఉంది అంటారు. తర్వాత షుగర్ స్టాక్స్ కి పాజిటివ్ న్యూస్. గవర్నమెంట్ అలౌ షుగర్ మిల్స్ టు ఎక్స్పోర్ట్ మోర్ దెన్ ప్రీవియస్లీ పర్మిటెడ్ టు హెల్ప్ దెమ్ ప్రివెంట్ డిఫికల్టీస్ అండ్ కాంట్రాక్ట్స్. కాబట్టి షుగర్ స్టాక్స్ పెరిగే అవకాశం ఉంది. తర్వాత ఆదాని ఎంటర్ప్రైజెస్ ఇది గుజరాత్లో ముద్రా పోర్ట్ దగ్గర అదాని గ్రూప్ ఒక లోన్ అప్లై చేసిన ఎస్బీఐకి. అది 14,000 crores పాలినిల్ క్లోరైన్ అనే ప్రొడ్యూస్ చేయడానికి యూజింగ్ కోల్ని యూజ్ చేసుకొని ఇది సెటప్ చేస్తుంది. టోటల్ కాస్ట్ వచ్చి 19,000. 14,000 crores ఎస్బీఐ నుంచి లోన్కి అప్లై చేసింది. ఇది లాంగ్ టర్మ్ పాజిటివ్. అలాగే మార్క్సన్ ఫార్మా ఇది ఫైనల్ అప్రూవల్ యుఎస్ఎఫ్డిఏ నుంచి వచ్చింది. ఇది పాజిటివ్ ఈ కంపెనీకి. అలాగే కజారియా సిమెంట్స్ 51% స్టేక్ తీసుకున్నారు సౌత్ ఏషియన్ సిరామిక్స్ నుంచి 28 crores కి. ఇది పాజిటివ్. అట్ ద సేమ్ టైం కజారియా సిరామిక్స్ మంచి రిజల్ట్స్ వచ్చాయి ఈ క్వార్టర్లీ. సో ఇది ప్రాఫిట్ వచ్చి 92 crores వచ్చింది నెట్ ప్రాఫిట్. సో ఇది చాలా పాజిటివ్. అలాగే పీవీఆర్ కూడా మంచి ప్రాఫిట్స్ ఈ కంపెనీ తీసుకొచ్చింది. 68 crores నెట్ ప్రాఫిట్. ఎక్స్పెక్టేషన్ వచ్చి ఓన్లీ 28 ఉన్నాయి. బట్ ఇట్ బీట్స్ ది ఇండస్ట్రీ ఎక్స్పెక్టేషన్. సో ఇది వెరీ పాజిటివ్ ఉంది. సో ఇవి ఈనాటి విశేషాలు. మళ్ళీ సోమవారం కలుద్దాం. థ్యాంక్ యూ. నమస్తే.